కోకోనట్ ఫ్లవర్ నుంచి కోకోనట్ ట్రీ పెంచొచ్చు అని ఎప్పుడన్నా ఊహించిరా గైస్? మనం ఊహించనివే వేస్తాం అండ్ సాధ్యం కానివే సాధిస్తాం అనమాట. సో ఇది మనం ఫ్యూ మంత్స్ బ్యాక్, ఇఫ్ యూ హావ్ బీన్ ఫాలోయింగ్ మీ సిన్స్ ద బిగినింగ్, యూ ఆల్ నో, మనకి సూపర్ మార్కెట్లో నేను ఒకసారి వెళ్ళినప్పుడు గైస్ నాకు కొబ్బరి పువ్వు దొరికింది. దాంతో ఏం చేస్తారు యాక్చువల్గా అని చెప్పేసి మిమ్మల్ని అడిగిన, అంటే యాక్చువల్ పర్పస్ ఏంది అని అడిగితే మీరు అందరు కమెంట్ చేసి అక్క పూజలలో యూజ్ చేస్తారు అది, అండ్ ఇంకా డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేస్తారు అని చెప్పి మీరు అందరు చెప్పారు. బట్ మనం అవన్నిటికీ యూజ్ చేయకుండా చెట్టు పెంచుతున్నాం గైస్. దాంతో నేనైతే అది తీసుకొచ్చి డైరెక్ట్ మట్టిలో పెట్టేసిన అనమాట. పెట్టేసి వదిలేసినాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలే పెరుగుతుందో లేదో చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నా. కానీ ఒక 2-3 మంత్స్ నుంచి మంచి కొత్త లీవ్స్ వస్తున్నాయి అండ్ కింద రూట్స్ కూడా చాలా గట్టిగా అయిపోయినాయి. ఇది నేను గ్రో బ్యాగ్లో పెట్టినా అనమాట. సో ఇది చాలా హ్యూజ్ పెద్ద ట్రీ కదా, ఇంట్లో ఏం పెరుగుతుంది అని చెప్పి ఫామ్ దగ్గరికి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఆ గ్రో బ్యాగ్ల నుంచి గైస్ ఇట్ టుక్ లిటరలీ 2-3 పీపుల్ అనమాట అది గుంజడానికి. అంత గట్టిగా ఫామ్ అయిపోయినాయి అనమాట కింద రూట్స్ అన్ని. అట్లిట్లా వేసి మంచిగా గట్టిగా వీకేసి దాన్ని ఫామ్కి తీసుకువేసి చూసిరా, ఇట్స్ ఆల్మోస్ట్ ఆఫ్ మై హైట్ గైస్. అండ్ రూట్స్ కూడా చాలా థిక్గా ఉండే. లోపల యాక్చువల్గా కోకోనట్ ఫ్లవర్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్లో మీరు కోకోనట్ ట్రీ పెంచాలంటే ఇట్స్ నాట్ ఈజీ అండ్ అంత తొందరగా పెరగదు. సో దిస్ ఇస్ ద ఈజియెస్ట్ ప్రాసెస్. మీకు ఒకవేళ పెంచాలని ఉంటే యూ కెన్ ట్రై ఇట్ దిస్ వే ఆల్సో. ఇంకా మన ఫామ్ లో ఫుల్ స్పేస్ ఎంతనంటే అంత పెరగొచ్చు ఈ కోకోనట్ ట్రీ. బై ద వే మన కోకోనట్స్ ఎప్పుడు వస్తాయంటారు? లెట్ మీ నో ఇన్ ద. మీరైతే ఛానల్ మీద 2 కన్నులు వేసి ఉంచండి.